అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 30వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వచనాల వరకు మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొన్నటి దినాన మన యొక్క ఎన్నిక ప్రక్రియ, ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్, ఏ విధంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, ఆ విషయాన్ని మనము చూసి ఉన్నాం. నిన్నటి దినాన ఆయన యొక్క విమోచన ప్రక్రియ మనము చూసుకుని, ఆయన ఏ విధముగా మనల్ని విమోచించి ఉంటున్నాడు, విమోచకుడు ఎవరు, విమోచించబడుతున్నటువంటి వారు ఎవరు, ఆయన చెల్లిస్తున్నటువంటి ఆ విమోచన వెల ఏమిటి, ఆ విమోచన యొక్క ఫలితాలు, ఇవన్నీ కూడా నిన్నటి దినాన మనం చూసి ఉన్నాం. ఈరోజు మరొక మెట్టు లేదా మరొక అడుగు ముందుకేస్తూ ఇక్కడ మనకు ఇవ్వబడుతున్నటువంటి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, దైవిక స్వాస్థ్యము యొక్క హామీ లేదా దైవిక వారసత్వపు హామీ ఏదైతే దేవుడు మనకిస్తా ఉన్నాడో అది ఇక్కడ మనకు ఖచ్చితముగా ఇవ్వబడుతుంది అనేటటువంటి హామీని జ్ఞాపకం చేస్తాం. ఈ వచనాలను ఒకసారి మనం చదువుకుంటే 11వ వచనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11 నుండి 14 వరకు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ విషయాలను స్పష్టంగా మనము గుర్తించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పబడుతున్న విషయాలను మనం ఒకవేళ గుర్తించినట్లయితే ద వెరీ ఎసెన్స్ లేకపోతే ఇక్కడ మనకి ఇవ్వబడుతున్నటువంటి ఆ స్వాస్థ్యము దేని ద్వారా లేదా ఎవరి ద్వారా మనకు గ్యారంటీ చేయబడుతుంది, హామీగా మనకు చెప్పబడుతుంది అనేది కనుక ఇక్కడ మనం గుర్తించినట్లయితే, ప్రారంభంలోనే చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచించినట్లయితే 11వ వచనంలో మరియు క్రీస్తునందు అంటాడు. అంత మట్టుకే కాకుండా క్రీస్తునందు అనేటటువంటి మాట ఆ భాగమంతట్లో కూడా మనము తరచుగా చూడగలుగుతూ ఉంటాము. అంటే ఇక్కడ మనకు గ్యారంటీ చేయబడుతున్నటువంటి ఈ స్వాస్థ్యం ఏదైతే ఉంటుందో అది క్రీస్తు ద్వారానే అనేటటువంటి విషయాన్ని మనము అంగీకరించబద్దులమై ఉన్నాము. ఎందుకనంటే ఆయన చేసినటువంటి ఆ సిలువ కార్యమును బట్టి ఈ స్వాస్థ్యము ఏదైతే చెప్పబడుతూ ఉంటుందో, అందుకని అక్కడ అంటాడు చూడండి, తన మహిమకు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన అంటాడు. ఆ తర్వాత ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ హిమ్ అండ్ ఇన్ హిమ్. ఆ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. అంటే ఈ స్వాస్థ్యానికి లేదా మనకు వాగ్దానము చేయబడేటటువంటి ఆ నిత్య నివాసములో మనము చేరడానికి మూల కారణము, అంటే దానికి కారణం అయినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు. అదే ఇక్కడ కోట్ చేస్తూ స్పష్టముగా ఆయన యందు అనేటటువంటి ఆ మాట పలకబడడం మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇంకా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, 2 ప్రస్థానాలు ఇందులో గుర్తించే వారమై ఉన్నాము. ఒకటి దైవిక ప్రస్థానము, అట్లాగే మానవ ప్రస్థానము. ఈ యొక్క స్వాస్థ్యపు హామీని పొందుకోవడానికి ఏమై ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించే వారమై ఉన్నాం. ఇక్కడ
దైవిక లేదా దేవుని యొక్క ప్రస్థానమును గనక మనం ఆలోచించినట్లయితే ఇది ఈరోజే ప్లాన్ చేయబడిందా ఈ స్వాస్థ్యము మనకు, లేకపోతే ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్లాన్డా, ఇంతకు ముందుకే అది ప్రణాళిక వేయబడిందా? ఈ విషయాలను మనం ఒకవేళ ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి చక్కని మాట మనం చూసినట్లయితే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి అని చెబుతూ ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎంత చక్కని మాట ఇక్కడ మనం గ్రహించాలి. తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించాడంట. అంత మట్టుకే కాకుండా ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ విషయాలను మనం గుర్తించు వారమై ఉండాలి. ఈ డిస్కషన్లో గనక మనం ఆలోచిస్తే ఆయన ముందుగానే ఇట్టి విషయాన్ని మన జీవితాల్లో నిర్ణయించినటువంటి వాడై ఉన్నాడు. హీ ప్రీడిస్టైన్డ్ అనేటటువంటి మాట ఇక్కడ మనం గుర్తించు వారమై ఉండాలి. కాబట్టి ఈ దైవిక ప్రమేయము లేదా ప్రస్థానం ఏదైతే ఉంటుందో అది ముందుగా నిర్ణయించబడి ఇక్కడ మన వరకు అది చేర్చబడి ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో స్పష్టంగా మనం గుర్తించే వారమైతే ఆయన చేసినటువంటి ఆ నిర్ణయము చొప్పున ఆయన సమస్త కార్యములను జరిగించు. నేటి దినాన మానవ అంటే పరిమితమైనటువంటి ఆలోచనతో మనం ఆలోచిస్తే ఆయన కార్యములను మనము అర్థం చేసుకున్నాను, లేకపోతే ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి, ఆయన ఎందుకు ఈ విధముగా లేకపోతే ఈ కార్యములను చేస్తూ ఉన్నాడు అనే విషయం అర్థం కానటువంటి కోణంలో మనం మిగిలిపోతూ ఉంటాము. కాబట్టి ఈ దైవిక ప్రస్థానంలో మనం గుర్తించాల్సినటువంటి విషయం ఇట్ ఈస్ ప్రీడిస్టైన్, అది ముందుగా ఆయన నిర్ణయం చేసేసాడు నిన్ను ఏర్పరచుకునడానికి లేదా నిన్ను ఈ లోకం నుండి ప్రత్యేకపరచుకునడానికి. కాబట్టి ఇక్కడ ఇందులో ఇంకా మార్పు లేదు. అందుకే అక్కడ స్పష్టంగా మనం గుర్తించే వారమైతే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాటను మనము అర్థం చేసుకోగలిగితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మాట, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును, సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అని ఇక్కడ మనం గ్రహించుచున్నాము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము దైవిక ప్రస్థానము ఈ స్వాస్థ్యమును పొందుకోవడంలో మనం ఆయన ముందుగా నిర్ణయించాడు, దాన్ని బట్టే ఆ సమస్త కార్యములు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. రెండవదిగా మానవ ప్రస్థానం లేదా మానవ యొక్క ప్రమేయం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి చక్కని మాట, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అంటాడు. అంటే క్లియర్గా అక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యము గనక ఆలోచిస్తే ఈ నిరీక్షణ కలిగినటువంటి మనము అంటాడు, హూ వేర్ హోపింగ్ ఇన్ క్రైస్ట్. ఈ విషయాన్ని మనం స్పష్టంగా ఎందుకనంటే నేటి దినాన మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి అత్యంత ప్రాథమికమైనటువంటి ఆలోచన విధానం లేకపోతే ప్రాథమికమైనటువంటి అర్హతగా ఇక్కడ మనం గుర్తించగలిగితే క్రీస్తులో ఆ నిరీక్షణ కలిగి ఉండటము. ఎందుకనంటే ఆ నిరీక్షణ లేకపోతే పౌలు ఎంత క్లియర్గా చెప్తాడు, మన యొక్క విశ్వాసము వ్యర్థమే అంటాడు.
కాబట్టి ఈ నిరీక్షణను మనం ఒకవేళ గుర్తించు వారమైతే, నిరీక్షణ మాత్రమే కాదు, ఇంకా అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట 13వ వచనం అంటాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. మీరును అంటే మొదటగా నిరీక్షణ కలిగి ఉండడం గురించి చెప్తాను. సత్యవాక్యమును విని రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచడము. ఈ విషయాన్ని నేటి దినాన అర్థం చేసుకునగలిగితే ఈ ఎంతమంది నిజంగా ఈ రక్షణ సువార్తను లేదా సత్యవాక్యమును వినేటటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈనాడు ఈ స్వాస్థ్యమునకు స్పష్టంగా మనం ఆలోచించగలిగితే ఆ పొందుకోలేనటువంటి వారు ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నారనంటే ఈ సత్యవాక్యమును వినడానికి, లేకపోతే ఈ రక్షణ సువార్తను వినడానికి వారికి చెవులకు ఇష్టం లేదు. అందుకని కాదా అక్కడ స్పష్టంగా మనం ఆలోచించినట్లయితే తిమోతిలకు రాసినటువంటి పత్రికలో పౌలు క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఒకవేళ మనం గుర్తించినట్లయితే 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చి ఉన్నది అనేటటువంటి ఆ మాట మనం అక్కడ స్పష్టంగా గుర్తుంది. దేనికి నేడు జనాలు ఆ చెవులనియడానికి ఇష్టపడుతూ ఉన్నారు? దురద చెవులు గలవారై కల్పనా కథలు కావాలి, సత్యమునకు చెవినీయక అంటా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట సత్యవాక్యమునో లేదా రక్షణ సువార్తను విని అంటాడు. నేటి దినాన అనేకులు క్రీస్తు వైపునకు మళ్ళకపోవడానికి గల ముఖ్య కారణము ఈ సత్యవాక్యంను వినలేనటువంటి వారు. దీంట్లో మనం ఆలోచించినట్లయితే ఎప్పటి నుంచో క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి వారు అనేకులు ఇక్కడ ఉంటా ఉన్నారు. ఎందుకనంటే వారు ఈ సత్యవాక్యమును వినడానికి ఇష్టపడటం లేదు. దురద చెవులు గలవారై వారు కల్పనా కథలను వినడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే స్పష్టమైనటువంటి క్రీస్తునందు మనకు ఇవ్వబడుతున్నటువంటి ఆ స్వాస్థ్యపు హామీ ఉంటుందో అది పొందుకోవడానికి మానవ ప్రమేయంగా మనం గుర్తించాల్సినటువంటి విషయము నిరీక్షించు వారమై ఉండాలి. అట్లాగే మనం గ్రహించాల్సినటువంటి సత్యము సత్యవాక్యమును, ఆయన రక్షణ సువార్తను వినాలి. అది వినలేనటువంటి దురద చెవులు గలవారైతే ఈ స్వాస్థ్యంను ఎన్నడూ కూడా పొందుకోలేరు. ఈ విషయాలు స్పష్టము. ఇంకా అక్కడ మనకు గుర్తించాల్సినటువంటి విషయము ఈ స్వాస్థ్యపు హామీ అంటే అక్కడ ఒక ముద్ర వేసి, ఒక సీల్ వేసి మనకి అందించబడుతూ ఉంది. ఆ స్వాస్థ్యపు హామీ ఎట్లా అందించబడుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనలను సంచకరువుగా, మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మచేత ముద్రింపబడతా ఉన్నాము. ఈ స్వాస్థ్యము పొందుకొనడానికి ఈ ఆత్మ మనకు సంచకరువుగా ఉంటా ఉన్నాడు. ఈ విషయాలను గుర్తించాలి. స్పష్టముగా మనం ఆలోచించు వారమైతే ఎంత చక్కని ముద్ర వేసి మరి మనకి ఈ యొక్క స్వాస్థ్యమునిస్తా ఉన్నాడు. అంటే ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి హామీ అండి ఇది. ఇంతకు మించి ఎవరు చెప్పలేరు, ఎవరు ఇవ్వలేరు కూడా హామీ. అయ్యా మీ కొరకు ఈ ఆత్మను ముద్రించి, ఈ ఆత్మను మీ కొరకు సంచకరువుగా మీ యొద్దనే ఉంచుతా ఉన్నాను. ఎంత చక్కని మాట ఇక్కడ. అంత చక్కని ముద్ర సీల్ వేసి, అంత చక్కని ఆ తోడ్పాటును మనకిస్తా ఉంటే ఇంకా దేని విషయంలో మనము నిరాశ చెందడం? ఈ లోకపరమైనటువంటి విషయాలు పొందుకోవడానికో, లేకపోతే ఈ లోకములో ఏదో సాధించడానికో మనం పరిగెత్తడం కాదండి.
ఈ ఆత్మీయ స్వాస్థ్యమును పొందుకోలేకపోతే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఏమి చేసినా అది పూర్తిగా వ్యర్థమే. ఇంకా ఇది చెబుతూ ఈ హామీ యొక్క ముద్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ప్యాసేజ్, ఈ యొక్క అంశము యొక్క పూర్తి ఏమంటారు పరిమళించేటటువంటి సువాసన గల విషయం ఏదైనా ఉంది, ఎందుకొరకు ఇదంతా కూడా ఈ స్వాస్థ్యమును అనేటటువంటి ఆ మాట మనం గుర్తించగలిగితే, ఆ 11వ వచనంలో ప్రారంభంలో అంటాడు కదా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని అంటాడు. అట్లాగే 14వ వచనంలో కూడా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై అని అంటాడు. దేని కొరకండి? దేవునికి మహిమ కలగటానికి ఆయన మనకు ఈ స్వాస్థ్యమును అందిస్తాం. అంటే ద వెరీ గోల్ ఆఫ్ దిస్ ఇన్హెరిటెన్స్, ఈ యొక్క స్వాస్థ్యము యొక్క లక్ష్యము దేని కొరకు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించండి. ఆయనకు మహిమ కలగటానికి. ఇంత చక్కని వాగ్దానమును మనకిచ్చి, లేకపోతే ఇంత చక్కని ఆ ఆలోచన, అంటే దైవిక ప్రస్థానము చూస్తూ ఉన్నాం, మానవ ప్రమేయం ఎంతవరకు ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ గుర్తించి వారమై ఉండి ఆ స్వాస్థ్యమును మనం పొందలేకపోతే ఎవరిది ఫెయిల్యూర్ అండి? కాబట్టి ఈరోజు ఆయనకు మహిమ కలగటానికి ఈ స్వాస్థ్యమును పొందాలని ఇక్కడ మనం హెచ్చరించబడుతున్నప్పుడు, ఈ లోకంలో మనం ఏది చేసినా కూడా, అంటే ఇక్కడ మానవుడు నిరాశ చెందడానికి, లేకపోతే మానవుడు ఒక రకమైనటువంటి దుఃఖంలో ఉండిపోవడానికి గల కారణము, ప్రాముఖ్యమైన కారణం ఏంటనంటే ఎక్స్పెక్ట్ చేయడం, అంటే తిరిగి ఆశించడం. ఏదో పని చేసిన దానికి తిరిగి మనుష్యుల నుండి ఆశించినట్లయితే వి కెన్ నెవర్ ఇన్హెరిట్ ఆ పరలోకాన్ని. మనం ఎప్పుడు కూడా స్వాస్థ్యముగా పొందలేము. ఆ స్వాస్థ్య ఈ లోకములో మనం పూర్తిగా ఎక్స్పెక్టేషన్ అనేదే మానివేయాలి. స్పష్టముగా ఇక్కడ ఎవరి కోసము మనం ఇది చేయాలి, దేవుని మహిమ కొరకు అనేటటువంటి ఆ ఆలోచన ఉంటే ఇంకా మానవులముగా మనం ఎక్స్పెక్ట్ చేసేది అందులో ఏముంటుంది? కాబట్టి ఈ విషయాలను గుర్తించినప్పుడు ఎంత చక్కని మనకు హామీ ఇవ్వబడుతుందో అది మనం గుర్తించాలి. దైవిక ప్రస్థానం ఆయనే సమస్త కార్యంలో చేస్తూ ఉన్నాడు, ఆయనే ముందుగా నిర్ణయించాడు. క్రీస్తునందు అనేటటువంటి మాట చాలా ప్రధానమైన విషయం. అట్లాగే మనం ఏమి చేయాలి? ఆ సత్యవాక్యమును వినాలి, ఆ రక్షణ సువార్తను వినాలి. అంతేగాని కల్పనా కథలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ సంఘం అనేటటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాదు, అది మన యొక్క జీవితాల యొక్క అంతిమ లక్ష్యమును డిసైడ్ చేసేటటువంటి ఒక గొప్ప వేదిక, మన యొక్క జీవితాలను రూపాంతరము చేసుకునేటటువంటి ఒక గొప్ప వేదిక. దీనిని ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కొరకు వాడడము కాదు, కానీ అటువంటి సత్యవాక్యమును, రక్షణ సువార్తను వినేటటువంటి చెవులు గలవారమైతే మనకు ఇవ్వబడుతున్నటువంటి ఆ హామీ ఏదైతే ఉంటుందో, ముద్రించబడినటువంటి ఆత్మ అంటాడు, ఆత్మచేత ముద్రించబడతా ఉన్నాం, సంచకరువుగా మనకు తోడుంటా ఉన్నాడు. అటువంటి గొప్ప విషయాలన్నీ దేవునికి మహిమ కలగటానికి, కానీ నీకు గుర్తింపు రావడానికో, లేకపోతే నీకు పేరు ప్రఖ్యాతలు పొందడానికో కాదు. ఎవరికి మహిమ రావాలంటే అల్టిమేట్గా దేవుడు. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి మనం కలిగి ఉన్నప్పుడు స్పష్టముగా ఆ హామీ ఏదైతే దైవికమైనటువంటి స్వాస్థ్యమును పొందుకుంటామనే హామీ ఏదైతే ఇవ్వబడుతుందో మనమందరము కూడా దాంట్లో పాత్రులమవుతాము. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవా, అయ్యా, ఈ స్వాస్థ్యం ఏదైతే మీరు నిర్ణయించి మా కొరకు తండ్రి దేవా అయ్యా ప్రణాళిక చేసి ఉంటా ఉన్నారు, అది పొందుకోవడంలో ఈనాడు మానవ ప్రమేయము ఎంత మేరకు ఉంటుందో ఇక్కడ మాకు గుర్తు చేస్తాం. అయ్యా, మా యొక్క చెవులను సత్యవాక్యమును, నీ రక్షణ సువార్తను వినడానికి ఇవ్వాలి, కానీ దురద చెవులు గలవారమై కల్పనా కథలకు,
అయా లేకపోతే ఇతరత్నమైనటువంటి వ్యర్థమైన మాటలకు ఇవ్వకుండా అయా నీ వాక్యము మమ్మల్ని సంధిస్తున్నప్పుడు తండ్రి అయా నొచ్చుకున్న వారమై అయా దానికి తగినటువంటి లోబడే స్వభావమును ప్రతి ఒక్క జీవితంలో మీరు అనుగ్రహించి మీ కృపలో భద్రపరుచుకోవడం యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.